సాక్షాత్తు దైవాన్ని అయిన నేను సృష్టించుకుంటున్నాను. సాక్షాత్తు దైవాన్ని నేనే. ఒక్క నిమిషం మేడం. My holy spirit, release me from my past. You who are wonder, indeed beautiful, release me from my past. Set my soul with wings of light, and my mind to now no boundary. My holy spirit, save my body, and whilst I slumber, heal my body, change my body to be the vehicle of my desires. So say I, from the Lord God of my being. So be it to life. Tadastu, tadastu, tadastu. Thank you, Masters. Page number 172, Masters. మీ భూతలం మీద గొప్ప గురువులు ఎందరో ఉన్నారు మాస్టర్. ఎన్నో అద్భుతాలను వింతలను సృష్టించగలిగిన మహామాంత్రికులు వాళ్ళు. అయినా ఇప్పటికీ వాళ్ళు మృత్యువును నమ్ముతూనే ఉన్నారు. ఆ విధంగానే వాళ్ళు మరణిస్తారు. జీవితాధ్యయనంలో ఎంతో మహోన్నత పురోగతిని సాధించి ఉన్న జీవితం అన్నది ఉనికిలో ఓ శాశ్వతత్వమే అన్న అవగాహనను, మృత్యువుకు మరణానికి అతీతమైన అవగాహనను ఇప్పటికీ వాళ్ళు అందుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ సత్యాన్నే అసలైన సత్యంగా మీరు విశ్వసిస్తూ ఉన్నట్లయితే బహుశా మీరు కూడా మహామాంత్రికులు కావచ్చేమో, కానీ మీరు కూడా మృత్యువాత పడక తప్పదు. అర్థమైందా? మాధవి మేడం, మైక్ ఆఫ్ చేయండి. ప్రతి అవగాహనలోనూ సత్యం ఉంది మాస్టర్, కానీ ప్రతి అవగాహనను చూడబోతే మెరుగులు కూడా ఉంటున్నాయి. అనుక్షణము సత్యం మెరుగును దిద్దుకుంటూనే ఉంటోంది. అందువల్లే దైవం ఓ పరిపూర్ణ స్థితిగా నెలకొని ఉండకుండా క్షణక్షణం నవ్యత్వంగా కొనసాగుతూ ఉంటోంది. ఉనికిలో ప్రతి జీవి నిరంతరంగా పురోగమిస్తూ అనుక్షణము ప్రవృద్ధమవుతున్న ప్రజ్ఞలో మరింత విస్తృతమైన సత్యాలను పొందుపరుచుకుంటూనే శాశ్వతంలో కొనసాగుతోంది. ఏ వ్యక్తి అవగాహన ఎలా ఉన్నా క్షణక్షణానికి అవగతమవుతున్న సత్యంగానే ఆ అవగాహన ఉంటూ ఉంటుంది. ఓ ఉదాహరణ కోసం ఓ పుష్పాన్నే గమనిద్దాం. పుష్పమే ఈ మొగ్గ. అబద్ధమా నిజమా? ఇది నిజమే. ఆ మొగ్గ విచ్చుకొని పుష్పమైందనుకుందాం. పుష్పంగా మారిపోయింది కాబట్టి ఆ మొగ్గ ఇప్పుడు అబద్ధమాడుతోందంటామా? అలా అనం కదా. విపులీకరింపబడుతున్న సత్యస్థితిలో ఉంది అది. ఇప్పుడు ఆ పుష్పానికి ఉన్న పూరేకలు రాలిపోయాయి అనుకుందాం. పూరేకులన్నీ రాలిపోయాయి కాబట్టి
ఆ పుష్పం అబద్ధమాడుతోందంటామా? ఇప్పుడేమిటి అది? మరింత ముందుకు కొనసాగి ఉన్న సత్యపు స్థితి అది. న్యాయాల గురించి మీకు వినబడుతున్న బోధనలు, గ్రంథాల్లోని ఉల్లేఖనాలు, మానవుణ్ణి పరిమితుడిగా వర్ణించే సృష్టిలోని అంశాలను మంచి చెడ్డలుగా విభజిస్తూ సాగే బోధనలు, దైవాన్ని ఉనికి సర్వస్వంగా కాకుండా ఓ ఏకైక వ్యక్తిత్వ స్వరూపంగా చిత్రిస్తున్న బోధనలు, ఇలాంటి బోధనలన్నీ అలాంటి విషయాలను సత్యాలుగా విశ్వసించి బలవత్కారణాలతో బోధించవలసి వస్తున్న వారి వల్లే ప్రాచుర్యమవుతున్నాయి. అదే వారి సత్యం మాస్టర్. వాళ్ళ పొరపాటు కూడా ఏమీ లేదు. కానీ అంతకంటే మెరుగైన గొప్ప సత్యం ఏమిటంటే, ఏదో ఓ విధంగా ఈ జీవితం పరిమితమేనని బోధిస్తున్నవాడు మిగిలిన వారి కంటే తక్కువ అవగాహనే పొంది ఉన్నాడు అన్నదే. దైవం పరిమితుడా మరి? దైవం నిజంగా పరిమితమే అయి ఉంటే జీవితం శాశ్వతంగా కొనసాగుతూ ఉండేదే కాదు. మీలో ఓ గందరగోళం ఏర్పడే అవకాశం కూడా కనీసం అప్పుడు ఉండేదే కాదు. నేను మీకు నేర్పుతున్నది ఓ అద్భుత సత్యం. కాకపోతే దైవానికి న్యాయమే లేదని చెప్పడానికి ఎవరికి ఉంటుంది సాహసం? కాకపోతే ఆయన పేరుతో ఎవరినో శాసించడమో, బానిసల్ని చేయడమో కుదరని పని కదా! కానీ ఆ జగత్పిత, ఆ మహాప్రజ్ఞ నిజంగానే అన్ని న్యాయాలకు, అన్ని శాసనాలకు, అన్ని ముగింపులకు అతీతంగానే ఉంటోంది. మీ సత్యస్థితిలో మీరు పురోగమించి ఆ ప్రజ్ఞాపారమితాన్ని సంప్రాప్తించుకున్నప్పుడు ఆ ప్రేమను, ఆ పరమానందాన్ని, ఆ అనంతత్వాన్ని, ఆ దివ్యత్వాన్ని నిజంగా గ్రహించగలుగుతారు. ఎవరి సంకల్ప స్థాయి ఎంతెంతగా ఉంటోందో, ఎవరెవరెంతగా అర్థం చేసుకోవడానికి సమ్మతించుకుంటున్నారో అంతంతగానే వారి జ్ఞానం ఉంటోంది మాస్టర్. ఈ భూతలం మీద జ్ఞానంలో అత్యధిక భాగం జీవస్మరణ సమస్య, భయం మీదే. ద్వంద్వ ప్రవృత్తితో సాగుతున్న అవగాహనల పునాదుల మీదే నిర్మించబడి ఉంది. జాతి వివక్షతల మీద, కుల ప్రాతిపదికల పేరుతో కొనసాగుతున్న విభజనల మీద ఆ జ్ఞానం నిర్మింపబడి ఉంది. మానవుడు దివ్యత్వం లేని దౌర్భాగ్యుడు అన్న అవగాహన మీదే ఆ జ్ఞానం అంతా నిర్మింపబడి ఉంది. కానీ నిజంగా మానవుడే దైవం మాస్టర్. మానవుణ్ణి దండిస్తే దైవాన్ని దండించినట్లే. మానవుణ్ణి పరిమితుణ్ణి చేస్తే దైవాన్ని పరిమితం చేస్తున్నట్లే. దివ్యత్వంలోంచి మానవుణ్ణి విడదీస్తే దైవంలోంచి దివ్యత్వాన్ని తొలగించినట్లే మాస్టర్. ఓ గురువు మాటలు చదివినవైనా సరే, విన్నవైనా సరే, మీ ఆలోచనా సంవిధానాన్ని సంకుచితం చేస్తున్నట్లయితే దైవ ఆలోచనా సంవిధానాన్ని సైతం ఆ మాటలో సంకుచితం చేస్తుంది. ఏం చెప్పబడుతోందో, ఎలా చెప్పబడుతోందో జాగ్రత్తగా విని చూడండి. ఆ మాటల్లో సంకుచితత్వమే ధ్వనిస్తూ ఉంటే, విడదీసే తత్వమే, విభజించే ధోరణే కనిపిస్తూ ఉంటే, మరింత అపరిమిత అవగాహన ఇంకా సిద్ధించని, ఏర్పడని వ్యక్తి వచిస్తున్న పరిమిత సత్యమే అది అవుతుంది. అనేక గురువుల బోధనల పర్యవసానంగా మాస్టర్, కేవలం మీరు మాత్రమే మీకు తగ్గ మీ గురువు అన్న విషయం స్పష్టంగా మీకు అర్థమయ్యే తీరుతుంది.
అత్యంత శ్రేయస్సును మీకు కలిగించే అత్యంత మేలైన జ్ఞానాన్ని మీరు మాత్రమే గుర్తించగలరు. తమ స్వంతమైన జీవిత సమస్యలతో, తమదైన దృక్కోణంతో క్షణం తీరిక లేకుండా సత్య నిర్ణయం కోసం శ్రమిస్తూ తలమునకలవుతున్న వేరెవ్వరూ ఎలా ఆ జ్ఞానాన్ని గుర్తించగలుగుతారు? మీ ఆత్మాభ్యుదయానికి ఏ అనుభవం అత్యంత ఆవశ్యకమో అది మీకు మాత్రమే తెలియబడగలుగుతుంది. మీ సత్యాన్ని మీరు మాత్రమే అందించుకోగలరు. సత్యం స్వయం నిర్ణీతము, స్వయం నిర్దేశితము, స్వయం స్థితితము అయినది కాబట్టి. మరి ఆ సత్యం వైజ్ఞానిక పరిశోధనల వల్లో, మేధస్సుతో అర్థం చేసుకోబడే అవగాహనల వల్లో కాక కేవలం ఆత్మానుభూతి పారవస్యంలో మాత్రమే లభ్యమవుతుంది. ఎందుకంటే అది అనుభూతే కనుక. అది ప్రజ్ఞానమే కనుక. సత్యం తర్కంతో ఏర్పడే జ్ఞానం కాదు. అనుభూతితో ఏర్పడే ప్రజ్ఞే అది. దేన్ని సత్యంగా మీ అనుభూతితో గ్రహిస్తారో అదే మీ సత్యం. థాంక్ యూ ఆల్ మాస్టర్స్. మాధవి మేడం రికార్డ్ ఆఫ్ చేసింది.